BCN వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంచాని మండలం మాదనపల్లి పంచాయతీ పరిధిలో జరిగిన నిజం గెలవాలి కార్యక్రమంలో చంద్రబాబు అరెస్టు సందర్భంగా మృతి చెందిన కత్తార్లపల్లి గ్రామానికి చెందిన శంకరంప కుటుంబీకులను నారా భువనేశ్వరి పరామర్శించారు. వీకోట మండల కేంద్రంలో జరిగిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మరియు చండీ హోమం కార్యక్రమానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. రండి రండి బ్యాక్ రండి అర్థం ఎందుకు తోయొద్దండి. అమర్నాథ్ రెడ్డి పేరు ఈ సందర్భంగా శంకరప్ప చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబీకులను పరామర్శించి ఆమె ఆర్థిక సాయంగా 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. యుద్ధానికి అందరూ సంసిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, అధికార పార్టీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తమ కుటుంబం రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు పులివర్తి నానితో పాటు మండల నాయకులు ఆనంద్ చలపతిలతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మేము ఇస్తాము. మీరు ఇట్లా నిల్చుంటే మీడియా ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు నాయకత్వం, మీ అందరి ఉత్సాహం ఇక్కడికి వచ్చి నన్ను పలకరించడానికి వచ్చిన మీ అందరికి చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఉరుకులు పరుగులు అది మీరు నాకు ఇచ్చే గౌరవం. నాకు ఇచ్చిందంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకం, ప్రేమ, తెలుగుదేశం పార్టీ అంటే మీ ప్రేమ అది ముందుకెళ్తానంటే మన కార్యకర్తలు ఎంతమంది వెళ్ళిపోయినా మన కార్యకర్తలు కట్టుగా ఉన్నారు. అది మన పార్టీ గొప్పదనం. తర్వాత నేను మీరందరూ కూడా విన్నారు, చాలా అరాచకం ఈ ప్రభుత్వం మన కార్యకర్తల మీద చేసింది. తర్వాత ప్రొద్దుటూరులో నందన్ సుబ్బయ్య గారు, దాని గురించి మీకు తెలుసో లేదు, వైసీపీ వాళ్ళు అతన్ని పట్టుకుని, ఆ కార్యకర్తని పట్టుకుని జై వైసీపీ అనమన్నారు, జై జగన్ అని అనమన్నారు. కానీ ఆయన చివరి వరకు నేను చనిపోయినా పర్వాలేదు, నేను అన్నాను.
చెప్తావా లేదా, లేకపోతే నిన్ను చంపేస్తానని అన్నారు. ఒకటే అన్నాడు ఆయన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అతని రోడ్డు మీద అతని చంపబడ్డాడు. అది మన కార్యకర్తలు అంటే. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు. అట్లానే ఇంకో కార్యకర్తని ఇట్లానే పట్టుకోవటం, ఆ కంట్లో పొడిసి ఆ కళ్ళు తీసేయటం చాలా పడ్డారు మా తెలుగుదేశం కార్యకర్తలు. మిమ్మల్ని ఎప్పుడు, మా కుటుంబం ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోదు. మేము రుణపడి ఉన్నాం. మీ అందరికీ అట్లానే మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి మహిళల మీద చాలా గౌరవం. అందుకే ఆయన మహిళా శక్తి అని తీసుకొచ్చారు. అదేంటంటే పుట్టిన ఆడబిడ్డకి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు వచ్చే వరకు 1500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, తర్వాత ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామని, తర్వాత ముగ్గురుండే ఒక కుటుంబంలో 49,000 ఆయన ఇచ్చిన హామీ. అట్లానే మన మహిళలకి ఆర్టీసీ బస్లో ఉచితంగా ప్రయాణాలు. సో నేను కోరేది ఏంటంటే, ఎస్పెషలీ మహిళలు, ఇది ప్రతి గడపకి మీరు తీసుకెళ్ళాలి. తర్వాత ఇంకొక 2 నెలల్లో మనం యుద్ధంకి తయారవ్వాలి. ఆ యుద్ధానికి మీరు రెడీయా? అది దేంతో, ఏ ఆయుధంతో? ఇంకా 10 మంది 100 మందితో మీరు వేయించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం దేనికైనా సిద్ధం. అది మీరు జాగ్రత్తగా చూసి మీ ఓటే కాకుండా మిగతా వాళ్ళకి సాయం చేసి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ ఓటు వేయించండి. అదే నేను కోరేది. తెలుగుదేశం దీంతో నేను మీ అందరికీ ఇంకొకసారి నా హృదయపూర్వక నమస్కారం. వీకోట మండల కేంద్రంలో జరిగిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మరియు చండీ హోమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేయించారు.
రిపోర్టర్ కాబట్టి దాడి చేసి వదిలేస్తామని, అదే రాధాకృష్ణ రామోజీరావు వస్తే కీళ్లు ఇరగొట్టేవారమని తెలిపారు. 10 లక్షల మంది ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని మాజీ మంత్రి కొడాలి నాని సూచించారు.